పెన్ పవర్ న్యూస్కు స్వాగతం. డిఎస్సి అక్రమాలపై ఉద్యమిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో నేటి నుండి 4 రోజుల పాటు మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండల కేంద్రంలో తొలి రోజు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. నాతవరం మండల పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి గణేష్ దీక్షా శిబిరంలో కూర్చున్నారు. తొలి రోజు దీక్షా శిబిరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిబిరాన్ని ఉద్దేశించి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ఆటలాడుకున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి అక్రమాలు అరికట్టలేని లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్నికల హామీల్లో భాగంగా విద్యార్థులకు చెల్లించవలసిన ఫీజు రియంబర్స్మెంట్ బాకీలను వెంటనే చెల్లించాలన్నారు. డిఎస్సి అక్రమాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. నిరుద్యోగ యువకులను కూటమి ప్రభుత్వం దారుణంగా మోసగించిందన్నారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల హామీలలో చెప్పి నేటికి 2 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. 4 రోజుల పాటు మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు పూర్తి చేసి 10వ తారీఖున నర్సీపట్నంలో భారీ నిరసన ర్యాలీ చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాతవరం మండలం అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, జడ్పీటీసీ కాపారపు అప్పలనర్స, పైల సునీల్, కరకరాజు తదితరులు పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. డిఎస్సి పై జరిగిన అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. మంత్రి మనందరి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని, దానికి కారణమైనటువంటి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారి తనయుడు ఈ కార్యక్రమానికి ఈ డిఎస్సి పేపర్ లీకేజీకి మూల కారణమైనటువంటి కర్త కర్మ క్రియ అయినటువంటి లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలి. అటువంటి డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్తు ఆడుకున్నటువంటి లోకేష్ ఆ విద్యాశాఖ మంత్రి పదవికి అనర్హుడిగా భావించి తక్షణమే ముఖ్యమంత్రి గారు తన తనయుడి చేత రాజీనామా చేయించి నరేంద్ర మోడీ గారికి ఆదర్శంగా నిలబడాలి. ఈరోజు ఈ ధర్నాలకి రిలే నిరాదరణ చేయడానికి గల కారణం ఏంటంటే 4 డిమాండ్లు. ఒకటి, ఏదైతే డిఎస్సిలో అవకతవకలు జరిగినాయో దాని మీద సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పి ఒకటైతే, రెండోది అయితే దానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పి రెండోది, మూడోది మరి ఫీజు రియంబర్స్ బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మూడోది, నాలుగోది నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు కూడా చేయాలని చెప్పి 4 డిమాండ్లతో ఈరోజు 4 రోజుల పాటు 6, 7, 8, 9 4 రోజుల పాటు మరి రిలే నిరాదరణ చేస్తూ 10వ తారీఖున మరి నియోజకవర్గాల్లో ర్యాలీలు చేయాలని చెప్పి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 6వ తారీఖున నాతవరంలో చేస్తాం, రేపు 7వ తారీఖున గొలుగొండలో చేస్తాం, 8వ తారీఖున మాగవరపల్లిలో చేస్తాం, 9వ తారీఖున నర్సీపట్నం రోడ్లో చేసి 10వ తారీఖున నర్సీపట్నంలో ర్యాలీ కార్యక్రమం చేస్తాం. అయితే ఈ 4 డిమాండ్లకు సంబంధించి మీ అందరికీ తెలుసు, డిఎస్సిలో ఏ విధంగా అక్రమాలు జరిగినా మీ అందరూ కూడా తెలుసు. అందుకనే అది క్లియర్గా మా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఆధారాలతో సహా అన్ని చూపించినప్పుడు కూడా ఈ రోజు కూడా మరి సిబిఐ దర్యాప్తు చేయలేదు. ఆ శాఖ మంత్రి ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో ఆయన కూడా రాజీనామా చేయలేదు పరిస్థితి. అందుకని ఆ 2 కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.